రే ఆగడరా, ఎక్కడికి వస్తున్నారు? మీ మొహాలు చూడటానికి మరి ఇక్కడికి వచ్చాడా? వెళ్ళండి వెళ్ళండి. మా మారితో మాట్లాడడానికి మేము వచ్చాం. ఏంటి చెప్తుంటే అర్థం కదా? ఇన్నాడ నువ్వు లేకపోవడం వల్ల మేము చాలా కష్టపడ్డాం మరి. ఆ పాపిష్టి పోలీసుడు మంచోడుగా నటించి మమ్మల్ని అందరినీ ముంచేశాడు. అంతేకాదు మరి మామూలు వేరే 3 రెట్లు పెంచేశాడు. అందువల్ల ఎవరు బతకలేకపోతున్నాం. చచ్చిపోండి. అవును మరి, ఇన్నాళ్ళు మేము ఏమవుతామని భయపడ్డాం. ఇప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం. నువ్వు వచ్చేసావు కదా. ఎరా రే, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు కదరా మీరు. అందులో ఈ వాష్ బేసిన్ మొహమాడు మరీను. మీరే కదరా కావాలని వెళ్ళి ఆ పోలీసు చేతిలో ఇరుక్కున్నారు. అనుభవించండి. వెళ్ళండి వెళ్ళండి. మరి చెప్పాడుగా. బుద్ధుందరా మీకు? ఆడిపాడికి ఆడే వెళ్ళిపోయి ఉండేవాడు. అనవసరంగా ఆడితో గొడవ పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండేలా చేశారు. ఛీ! వాడిక్కడ ఉండి మాత్రం ఏం పీకుతాడు? వాడికి ఎక్కడ చెక్కు పెట్టాలో అక్కడ పడతాం. పావురాలన్నింటినీ మంచి కండిషన్లో ఉంచండి. ఒకసారి నేను పొద్దున్నే వచ్చి చెక్ చేసి చెప్తాను, సరేనా? రేపటి నుంచే ట్రైనింగ్ మొదలు పెట్టాలి. కరెక్ట్గా చేయాలి. సరే మరి, ఓకేనా? ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావు. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఐమ్ సారీ. మీరు నా మీద చాలా కోపంగా ఉండుంటారని నాకు తెలుసు. కానీ నా వైపు కూడా కొంచెం న్యాయం ఉంది కదా. నేను మంచి పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నేను మోసగాడికి హెల్ప్ చేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా సరే ఒకరిని నమ్మించి మోసం చేయడం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే. సో ఐఎమ్ రియల్లీ సారీ. నా అంతటా నేనే వచ్చి సారీ చెప్తున్నాను కదా, అందుకు క్షమించానని నువ్వు ఒక మాట కూడా చెప్పవా? క్షమించాను, పో. ఓ వెళ్ళు. మరి వెళ్ళమని చెప్పాడు కదా, వెళ్ళమ్మా. మరి ఆ హత్య ఎందుకు చేశాడు తెలుసా? తను ప్రేమగా పెంచుకున్న పావురాన్ని చంపేశారు. అందుకే. ఏంటి గుండెల మీద చేసుకొని చెప్పు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీ కోపం రాదా? నువ్వేం చేయవా? దానికి ఏరియా జనాలందరినీ ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? పావురాల మీద మీరు చూపించే ప్రేమ కాస్త మనుషుల మీద చూపించొచ్చు కదా. ఎందుకు చూపించాలి? వీళ్ళ మీద ఎందుకు చూపించాలి? వీళ్ళు చూపించారు ఆయన మీద. చిన్నప్పుడు అనాథకున్నప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఆకలితో అలమటించాడే, అప్పుడెవరు ఆదుకున్నారు? ఒక్కడు రాలా. అప్పుడు తనకి తోడుగా ఉన్నవి ఈ పావురాలే. ఈ పావురాలే తనకు అన్నం పెట్టాయి. ఇవే తనకు అన్ని. మరి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, పావురాల్ని నమ్మొచ్చు, మనుషుల్ని నమ్మకూడదు అని. దానికి తగినట్టుగానే నువ్వు చేసావు కదా. ఆ రోజు అలా చేసినప్పుడు నా వైపు కూడా ఒక న్యాయం ఉంది కదా. న్యాయం గురించి నువ్వు మాట్లాడొద్దు. అసలు కష్టం అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక పూటైనా నువ్వు పస్తున్నావా? నువ్వు అలాగే వచ్చి సారీ అడిగితే తను పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడేస్తాడా? ఇలా చూడు, నువ్వు చేసిన పనికి నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఏడకు వచ్చావో అంత బాగుండదు. తనతో ఏంట్రా మాటలు? పదరా. ఈ సమస్య ఏంటి? చెప్తే చెప్పలేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు జైల్లో ఉన్న సమయంలో స్కూల్ ఫీజు కట్టాల్సిన డేట్ వచ్చింది, కానీ కట్టలేదు. ఆ తర్వాత మా స్కూల్ స్టాఫ్ నువ్వే నా ఫీజుని కడుతున్నావని చెప్పారు. నేనేం కట్టట్లేదు. నువ్వు ఎవరికి తెలియకుండా కడుతున్నావని నాకు తెలుసు. పర్వాలేదు, నేను ఎవరికి చెప్పను. లూసు, నేను కట్టలేదు అన్నాను కదా. నువ్వు చదివితే ఏంటి, చదవకపోతే నాకేంటి? వెళ్ళు. నిన్న పోలీస్ ఆయన మోసం చేసి జైల్లో పెట్టాడా? జైల్లో నిన్ను కొట్టారా? బాధపడ్డావా? పాపం. అదేం లేదు కానీ వెళ్ళు. నేను నిన్నలే ఆ పోలీస్ ఆయన అంటున్నాను. ఏదో ఒక రోజు నీకు దొరుకుతాడు కదా.
ఏ కీచుకొంత పడుకోపో. కొర పోకిరి. ఏదో ఒకటి చెప్పరా. నడుపుదామా? నడుపుతా. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం.